అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ చరిత్ర, ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నరసింహ క్షేత్రాలలో నెల్లూరు జిల్లా వేదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రం ఒకటి. పెన్నా నది ఒడ్డున నరసింహకొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుడు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో నరసింహకొండ క్షేత్రం ఉంది. పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని, ఏకపూర్ణాహుతి నుండి వెలిసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీ నరసింహస్వామి అని చెబుతారు. పల్లవ రాజులు, రెడ్డి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు. స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే 10 కాలాల పాటు పిల్లా పాపలతో ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలో సంతాన వృక్షానికి చీరకొంగు చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మకం. గ్రహబాధలు ఉండేవారు రాత్రి ఈ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామివారు స్వప్నంలో కనిపిస్తారని, మహిమ చూపిస్తారని చెబుతారు. సప్త మహర్షులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ కొండకు వేదగిరి అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు 7 కోనేరులు ప్రసిద్ధి. కశ్యప మహర్షి 7 హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతకాలంలో అవి 7 కోనేరులుగా రూపాంతరం చెందాయని అంటారు. కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఇదే క్షేత్రంపై వెంకటేశ్వర స్వామి వారు తన పాదముద్రను వదిలి వెళ్లారంటారు.
స్వామివారి పాదం. తిరుమలగిరికి వెళ్లే సమయంలో వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ఆయన పాదం ముద్రకి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడకు భక్తులు తరలి వస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు, నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేవారు నరసింహకొండకు ఖచ్చితంగా వస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా నరసింహకొండకు కూడా వస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఈ ప్రాంతం ఉంటుంది. నరసింహకొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుడి దర్శనం ఎన్నో శుభాలు కలిగిస్తుందని భక్తులు చెబుతుంటారు. నెల్లూరు నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. నెల్లూరు నగరానికి వచ్చిన తర్వాత ఆటో లేదా ప్రైవేటు వాహనాల్లో నరసింహకొండ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా అండి, ఇది నెల్లూరు జిల్లాలోని నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు. తిరిగి మరో ఆలయ దర్శనం కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.